దేశంలో సాంప్రదాయ ఆహారపు అలవాట్లు పాశ్చాత్య జీవన శైలి వైపు మారుతున్నాయి. ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర పానీయాల వినియోగం సర్వసాధారణమైంది. పండ్లు, కూరగాయలు తినడం తగ్గుతోంది. అందుకే తినే ఆహారంలో పోషకాలు తగ్గి అధిక క్యాలరీలు యాడవుతున్నాయి. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 20 నుంచి 40 ఏళ్ల వయసు వారిని ప్రాసెస్డ్ ఫుడ్ చంపేస్తుందని చెబుతున్నారు. ఇక గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలు ప్రాసెస్డ్ ఫుడ్ వైపు మొగ్గు చూపడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు సాఫ్ట్ డ్రింక్స్, ప్రాసెస్ చేసిన ఆహారాల కారణంగా మధుమేహం, ఊబకాయం, హృదయ సంబంధ సమస్యలు లాంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల పెరుగుదలతో నమోదవుతుంది. గృహ వ్యయ సర్వేలో గ్రామీణ భారతంలోని నెలవారీ ఖర్చులో 47% ఆహారం కోసం వెచ్చిస్తున్నారు. ఇందులో ఏకంగా 10% మొత్తాన్ని ప్రాసెస్ చేసిన ఆహారానికి కేటాయించడం ఆందోళన కలిగిస్తోంది. ఇది పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గుడ్లు, చేపలు, మాంసంపై కంటే ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ పై జనం ఖర్చు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. నెలవారీ ఖర్చులో 39% ఆహారం కోసం వెచ్చిస్తే ఇందులో సాఫ్ట్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్ పై 11% వరకు ఖర్చు చేస్తున్నారు. 2024లో ప్రపంచ ఆరోగ్య సంస్థ లాన్సెట్ లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా భారత్లోనే అత్యధికంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారిలో 62% మందికి ఎలాంటి చికిత్స అందటం లేదు. ఇటు ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయంతో బాధపడుతున్న దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. దాదాపు 8 కోట్ల మంది స్థూలకాయ బాధితులు ఉంటే ఇందులో 5 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్నవారే 1 కోటి మంది ఉన్నారు. ఈ సమస్యతో ఏటా 60 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అటు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR కూడా మొత్తం వ్యాధుల్లో 56% అనారోగ్యకర ఆహారాలతో ముడిపడి ఉన్నాయని చెబుతోంది. మరోవైపు ఒత్తిడితో కూడిన పని కూడా ప్రాసెస్డ్ ఆహారం వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. ఇటు ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు కేవలం 10 నిమిషాల్లోనే భోజనాన్ని అందిస్తున్నాయి. ఇదే ఆహార ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలా డెలివరీ చేసే ఆహార పదార్థాల నాణ్యతపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి. వాస్తవానికి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లతో దేశంలో ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాల వినియోగం పెరిగింది. ఇక 2 దశాబ్దాల కిందటి వరకు గ్రామీణ భారతం జంక్ ఫుడ్ కోసం కేవలం 4% మాత్రమే ఖర్చు చేసేది. పట్టణ ప్రాంతాల్లో ఇది 6%గా ఉండేది. ఇప్పుడు మాత్రం ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం కలవరపెడుతోంది.